వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని ఎర్రగొండపాలెంలో వెలుగు చూసిన అమానుష ఘటన నాగరిక సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కక్షతో ఓ యువకుడిని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసిన వైనం ప్రకంపనను సృష్టిస్తోంది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో యువకుడి హత్యలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గురైన యువకుడు ఆంజనేయులు అవశేషాలను పోలీసులు DNA టెస్టుకు పంపించారు. కన్నకూతురిపై మమకారమో లేక పెడదారి పట్టిన పంతమో తెలియదు కానీ ఒక నిండు ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నారు. ఈ నెల 13న ఎర్రగొండపాలెంలో అదృశ్యమైన ఆంజనేయులు చివరకు అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణ రమణమ్మ దంపతుల చేతిలో హతమయ్యాడని తేలటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో వెంకటనారాయణ రమణమ్మ దంపతులు ఆంజనేయులను చంపి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి పొలంలోని బోరుబావిలో పడేశారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో 2 అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. బోరుబావిలో పడేసిన అవయవాల కోసం పోలీసులు ఎయిర్ కంప్రెసర్ సహాయంతో గాలింపు చేపట్టారు. కేవలం ఎముకలు, వెంట్రుకలు, హత్యకు వాడిన దుప్పటి, తాళ్లు మాత్రమే బయటకొచ్చాయి. మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం విఫలం కావడంతో లభించిన ముక్కలను DNA పరీక్షకు పంపామని సిఐ అజయ్ కుమార్ తెలిపారు. బాడీ పార్ట్స్ ఏమన్నా బయటకు వస్తాయేమో అని ట్రై చేసాము. కొన్ని బోన్స్, శరీరానికి సంబంధించిన పార్ట్స్ మాత్రం బయటికి రావడం జరిగింది. దీంతో ఇంకా బంధువులు కూడా వాళ్ళు మేము చేస్తున్న పని పట్ల సంతృప్తి చెంది ఇంకా చాలు అన్నారు. శవ పంచనామా మరియు ఇతర దర్యాప్తు కంప్లీట్ చేసి ముద్దాయిలు 2 అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది. కన్నకూతురి భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన తల్లిదండ్రులే హంతకులుగా మారటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పోలీసులు పూర్తిస్థాయి ఆధారాల కోసం గాలిస్తున్నారు.